ఇక్కడ చూడండి, ఈ క్రింది పాచికల స్థితుల ఆధారంగా 3కు ఎదురుగా ఉండు అంకె ఏది అన్నాడు. అయితే ఈ డైస్లలో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్గా ఇక్కడ 3 డైస్లు ఇవ్వడం జరిగింది. 3 పాచికలు ఇచ్చారు. ఈ 3 పాచికలలో 3 అనేది ఎక్కడుంది? 3వ పాచికలో ఇక్కడ ఉన్నది అన్నట్టు. అయితే ఈ 3కు ఎదురుగా ఉన్న అంకె ఏది అని అన్నాడు. అయితే మనం ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ 3వ పాచికలో 3 తర్వాత మిగిలిన సంఖ్యలు ఏంటివి? 1, 2, ఇంకోటి 5. అయితే ఈ 2, 5 అనే సంఖ్యలు వేరొక పాచికలో ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి. అలా వేరొక పాచికలో కనుక ఈ 2, 5 ఉంటే ఆ 2 పాచికలను పోల్చుకోవాలి. అయితే ఇచ్చిన ఈ 3 పాచికలలో 2, 5 అనేది ఇంకోటి ఏ పాచికలో ఉంది అంటే ఈ 1వ పాచికలో ఉంది. ఓకే, ఇంకా చూడండి, ఇక్కడ 2, 5 ఉంది. అంటే ఈ పాచికలో 2, 5 కామన్గా ఉంది, ఈ పాచికలో 2, 5 కామన్గా ఉంది. అయితే మనకు ఏం కనుక్కోమన్నాడు? 3కు ఎదురుగా అన్నాడు. అంటే ఇక్కడ ఏముంది? ఈ 3వ పాచికలో 3 ఉంది, ఈ రిమైనింగ్ మిగిలింది ఈ 1వ పాచికలో మిగిలింది ఏముంది అంటే 1 ఉంది. అంటే 3కు ఎదురుగా ఉన్న నెంబరు ఏంటిది అంటే 1 అనేది అర్థమైపోతుంది అన్నమాట. అర్థమైందా? ఇది ఈ విధంగా చేయాలి. అంటే ఇచ్చిన నెంబర్ అయితే ఏ పాచికలో ఉందో చూసుకొని ఆ పాచికలో ఆ ఇచ్చిన నెంబర్ కాకుండా తదుపరి ఏ నెంబర్లు అయితే ఉన్నాయో ఆ నెంబర్లను ఇంకొక పాచికలో పోల్చుకొని అప్పుడు దాన్ని మనం చేయాలన్నమాట. ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ కింది పాచికల స్థితుల ఆధారంగా 4కు ఎదురుగా ఉండు అంకె ఏది అన్నాడు. అయితే మనం మొదటి దాంట్లోనేమో 3 పాచికలు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే 4 పాచికలు ఇచ్చాడు. 4కు ఎదురుగా ఉండేది ఏంటిది కనుక్కోమని చెప్పాడు అన్నమాట. అయితే ఈ యొక్క ఇచ్చిన పాచికలలో 4 ఎక్కడెక్కడుంది చూద్దాం. ఇగో మొదటి పాచికలో 4 ఉంది. నెక్స్ట్ రెండవ పాచికలో కూడా 4 అనేది ఉంది. అయితే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ నెంబర్ను ఎదురుగా ఉండే నెంబర్ను తెలుసుకోమన్నప్పుడు 2 పాచికలను పోల్చుకుంటామన్నమాట. ఇప్పుడు ఇక్కడ పోల్చుకుందాం. మొదటి పాచిక అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇక్కడ మొదటి పాచికలో 4 విడిచిపెడితే తదుపరి సంఖ్యలు ఏమున్నాయి? 3, 2 అనేది ఉంది. ఓకే, ఈ రెండవ పాచికలో కూడా మరి 4 ఉంది కదా, దీన్ని కూడా చూసుకుందాం. ఇందులో ఏముంది? 5, 3 ఉన్నాయి. ఓకేనా, 5, 3. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వేరొక దాంతో పోల్చుకోవాలి. అంటే మొదటి పాచికలనేమో 3, 2 ఉంది, రెండవ పాచికలనేమో 5, 3 ఉంది. అయితే ఈ 2 పాచికలు అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 2 పాచికలలో ఈ 2 పాచికల నుండి ఏదన్నా ఒక దాన్ని పోల్చుకోవాలి. మనం ఏం చేద్దామంటే మొదటి పాచికను తోని పోల్చుకుందాం. మొదటి పాచికలో ఏముందనుకున్నాం? 3, 2 ఉంది. ఈ 3వ పాచిక 4వ పాచికలో 3, 2 ఎక్కడ ఉన్నాయి అంటే ఈ 4వ పాచికలో ఉన్నాయి. ఓకేనా, 3, 2 అంటే ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ మనకు ఏం మిగిలింది? 1 అనేది మిగిలింది. అంటే ఇందులో సో కాబట్టి 4కు ఆపోజిట్ ఏంటిది అంటే 1 అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి కూడా చూద్దాం. ఇప్పుడు రెండవ దాంట్లో ఏముందని చెప్పుకున్నాము? రెండవ దాంట్లో కూడా 4ను మినహాయిస్తే 3, 5 అనేది మిగిలింది. అయితే ఈ 2 పాచికలలో 3, 5 అనేది ఎల్లుంది? 3వ పాచికలో ఉంది. అయితే ఈ 5, 3 లేదా ఈ 3, 5ను మనం పరిగణలోకి తీసుకోకుండా మిగిలింది ఏముంది? 1 అనేది మిగిలిందా?
అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏంటంటే 4కు ఆపోజిట్ అనేది 1 అనేది అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా కింది పటాలలో ఒకే పాచిక యొక్క 3 భంగిమలు 1, 2, 3 ఇక్కడ 3 పాచికలు ఇచ్చారు. అయితే అంకె 1 గల ముఖానికి ఎదురుగా ఉన్న ముఖముపై ఉండే అంకె ఏది అన్నాడు. ఒకటికి ఆపోజిట్ ఏంటిది అని అన్నాడు. అయితే చూడండి, 1 ఎక్కడుంది మరి అంటే ఈ యొక్క 3వ పాచికలో ఉంది. ఈ 3వ పాచికలో ఏమున్నాయి? 1 తర్వాత మినహాయిస్తే మిగిలిన సంఖ్యలు 3, 2 ఉన్నాయి. మరి ఈ 3, 2 అనేటివి ఇంకొక వేరే పాచికలో ఎక్కడున్నాయి చూడాలి. 3, 2 1వ పాచికలో ఉన్నాయి. 3, 2 ఈ 3, 2ను ఇందులో కామన్గా తీసేస్తే మనకు మిగిలిన నెంబర్ ఎంత ఉంది? 1వ పాచికలో 4. అంటే 1కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే 4 అనేది అవుతుంది. అంటే ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ ఒక పాచిక యొక్క 3 స్థితులు ఈ కింద చూపబడ్డాయి. అయితే క్రాస్ గుర్తుకు ఎదురుగా ఉండు తలంపై ఉండు గుర్తు ఏదన్నాడు. ఇక్కడ ఏం ఇచ్చాడంటే 3 పాచికలు ఇచ్చాడు. ఆ 3 పాచికలలో ఇంతకుముందేమో సంఖ్యలు ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గుర్తులు ఇచ్చాడు. ఒకటేమో చుక్క, ఓకే, ఒకటేమో చుక్క, ఇంకోటేమో స్టార్, ఇంకోటేమో ఇంటూ గుర్తు క్రాస్, ఓకే, ఇంకోటి ట్రయాంగిల్, ఇంకోటేమో స్క్వేర్, ఇంకోటేమో సర్కిల్. ఇట్లా షేప్స్ ఇచ్చారు. ఓకే, ఈ గుర్తులలో ఏమన్నాడంటే క్రాస్ గుర్తుకు ఎదురుగా ఏ గుర్తుంది అనేది తెలియజేయడం అని చెప్పాడు. అయితే ఇక్కడ చూడండి, మరి ఇంతకుముందేమో రెండింటిని సరిపోల్చుకున్నాం. రెండిట్లో నెంబర్స్ ఏవైతే సేమ్ ఉన్నాయో అప్పుడు మనం ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ అనేది అక్కడ కనుక్కోవడం జరిగింది. మరి ఇక్కడ అట్లేం లేవు. చూడండి, ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, కాకపోతే రిమైనింగ్ వేరే స్టార్ని మినహాయిస్తే వేరే గుర్తులు సేమ్ ఉన్నాయా? లేవు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఏ గుర్తుకు ఎదురుగా ఇంటూ లేదా క్రాస్ గుర్తుకు ఎదురుగా ఉన్నది ఏంది అనేది తెలుసుకోమన్నాడు. అయితే ఇందులో ఈ ఇచ్చిన పాచికలలో క్రాస్ గుర్తులు ఎక్కడెక్కడున్నవి? 1వ పాచికలో, 2వ పాచికలో ఉన్నది. అయితే ఇప్పుడు చూడండి, అయితే మనం ఈ 2వ పాచికను విడిచిపెట్టేసి ఇక్కడ స్టారు ఉంది కాబట్టి ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుందాం. అప్పుడు ఫస్ట్ పాచిక రాస్తున్నా చూడండి, స్టార్ క్లాక్ వైజ్లో రాసుకోవాలి. గడియారం ముళ్ళు ఎట్లా తిరుగుతుంది ఆ విధంగా రాసుకోవాలి ఈ పాచికలని. ఫస్ట్ క్లాక్, ఇక్కడ స్టారు, చుక్క, క్రాస్ గుర్తు. నెక్స్ట్ ఈ 3వ పాచికను కూడా రాసుకుందాం అట్నే. అంటే ఇక్కడ దేంతో స్టార్ట్ చేసినాం? స్టార్తో స్టార్ట్ చేసినాం కదా మొదటి పాచికలో. ఈ 3వ పాచికలో కూడా మనం స్టార్తోనే స్టార్ట్ చేయాలి. స్టార్ ఇట్లా తిరుగుతుంది కదా గడియారం ముళ్ళు, అట్లా. తర్వాత సర్కిల్, తర్వాత చతురస్రపు గుర్తు. అయితే ఇక్కడ ఏమడిగిండు? క్రాస్ గుర్తుకు ఆపోజిట్ అన్నాడు. ఇక్కడ క్రాస్ గుర్తు ఉందా? ఇక్కడ ఈ క్రాస్ గుర్తుకి దాని కింద ఏదుంది మనకి? చతురస్రపు గుర్తు అనేది ఉంది. అంటే ఈ క్రాస్ గుర్తుకి ఆపోజిట్ ఏమవుతుందంటే ఈ చతురస్రపు గుర్తు అనేది అవుతుంది. ఆ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ ఒక పాచిక యొక్క 4 స్థితులు ఈ కింద చూపబడినవి. అయితే ఎల్కు అభిముఖంగా ఉంటున్నది ఏది అని అడిగాడు. ఇక్కడ 4 పాచికలు ఇచ్చారు. ఆ 4 పాచికలలో ఎల్కి ఆపోజిట్ ఉన్న లెటర్ ఏది అని అడిగాడు. అయితే
ఎల్ అనేది కామన్గా మూడిట్లో ఉంది, 3 పాచికలలో, మొదటి పాచికలో, రెండవ పాచికలో మరియు 4వ పాచికలో ఉంది. మనం ఏదైనా ఒక పాచికను పరిగణనలోకి తీసుకొని దాన్ని ఇంకొక పాచిక 2 పాచికలతో సరిపోల్చుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. మనం మొదటి పాచికను తీసుకుందాం. మొదటి పాచికలో ఏంటంటే మనకు కావాల్సింది ఎల్ కదా, ఎల్ ఉంది. ఆ ఎల్ తర్వాత ఏమొచ్చినాయి, HI అనేటివి ఉన్నాయి. అదే ఈ HI అనేది వేరొక ఏ పాచికలో ఉన్నాయో చూసుకోవాలి. చూడండి, మూడవ పాచికలో HI అనేది ఉన్నాయి, అవునా? అయితే ఈ 1వ పాచికను మరియు ఈ 3వ పాచికను పోల్చుకుంటే మనకు ఏంటంటే ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ కామన్గా ఉన్న వాటిని మనం ఏం చేస్తామనుకున్నాము, పోల్చుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోమనుకున్నాం కదా. అయితే అలా కామన్గా ఏమేమి ఉన్నాయి మరి ఇక్కడ అంటే HI అనేటివి కామన్గా ఉన్నాయి, అవునా? 3వ పాచికను తీసుకుంటే HI కామన్గా ఉన్నవి. ఈ మనకు మిగిలిన ఏముంది ఇక్కడ, K అనేది మిగిలింది. కాబట్టి ఈ మొదటి పాచికను ఈ 3వ పాచికను పరిగణలోకి తీసుకున్నప్పుడు లేదా పోల్చుకున్నప్పుడు ఎల్కు ఆపోజిట్ K అనేది వస్తుంది అని మనం గమనించామన్నమాట. ఓకే, నెక్స్ట్, ఒక పాచిక యొక్క 3 స్థితులు ఈ కింద చూపబడినవి. అయితే 2 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉండే ముఖంపై ఎన్ని చుక్కలు ఉంటాయి అన్నాడు. ఇక్కడ 3 పాచికలు ఇచ్చాడు. ఆ 3 పాచికలలో ఏంటంటే గుర్తులు మరియు సంఖ్యలు కాకుండా ఇక్కడ చుక్కలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో 2 చుక్కలున్న ఒక పాచికలో 2 చుక్కలు ఉన్నాయట. ఆ 2 చుక్కలకి ఆపోజిట్ ఏది ఉంటుంది అని ఇచ్చాడు. అయితే మనం దీన్ని ఎలా అంటే ఈ విధంగా రాసుకుందాం. ఇప్పుడు మొదటి పాచికను చూసుకుందాం. మొదటి పాచికలో ఇక్కడ ఏమున్నాయి, 4 చుక్కలు ఉన్నాయి కదా. ఇది మన నెంబర్ 4 వేసుకుందాం. తర్వాత ఎడమ వైపుకి ఏమున్నాయి, 2 చుక్కలు ఉన్నాయి. కుడివైపుకి వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 6 చుక్కలు ఉన్నాయి. ఇది మొదటి పాచిక. అలాగే రెండవ పాచికను తీసుకోండి. పై వైపున 4 చుక్కలు ఉన్నాయి. ఎడమ వైపుకి వచ్చేసరికి 3, 1, 4, 5 చుక్కలు ఉన్నాయి. నెక్స్ట్ కుడివైపుకి వచ్చేసరికి 3 + 3 6 చుక్కలు ఉన్నాయి. ఇది రెండవ పాచిక. నెక్స్ట్ మూడవ పాచిక తీసుకుంటే పైన 3 చుక్కలు ఉన్నవి. ఎడమ వైపుకు 4 చుక్కలు, కుడివైపుకు 3 + 4 5 చుక్కలు ఉన్నాయి. ఇది 1వ పాచిక, ఇది 2వ పాచిక, ఇది 3వ పాచిక. ఇప్పుడు మనకు కనుక్కోవడం సులభమవుతుంది. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, 2 చుక్కలు అన్నాడు. ఇగో ఇది 2 అంటే 2ను వదిలేస్తే మిగిలిన ఇక్కడ ఎన్ని చుక్కలు ఉంటాయి, ఇక్కడ 1 4 చుక్క 6 చుక్కలు ఉన్నాయి. 4 6 చుక్కలు అనేది మిగిలిన ఏ పాచికలో ఉంది అని అంటే ఇక్కడ చూడండి, 2వ పాచికలో 4 6 చుక్కలు అనేటివి ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన ఇప్పుడు ఆన్సర్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటిది, ఈ 4ను మనం క్యాన్సిల్ చేసుకుని 4 6ను పోల్చుకొని క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ ఇక్కడ ఏమి మిగిలింది, 5 మిగిలింది. అంటే 2కు ఆపోజిట్ చుక్కలు ఎన్ని అంటే 5 చుక్కలు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అర్థమైందా? అంటే మనం ఏదైనా 2 పాచికలను పోల్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే కనుక్కోవాల్సిందో ఆ కనుక్కున్న దాన్ని వదిలేస్తే రిమైనింగ్ ఎన్నైతే సంఖ్యలు కానీ ఎన్ని గుర్తులైతే ఉంటాయో అది కూడా మళ్ళీ సేమ్ అలాంటివే వేరొక పాచికలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అక్కడ ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్, ఒక పాచిక యొక్క 2 స్థితులు చూపబడినవి. అయితే 3కు ఎదురుగా ఉండు తలంపై ఉండు చుక్కల సంఖ్య అన్నారు. సేమ్ మనం ఇంతకుముందు రాసుకున్నట్టే రాసుకుందాం. మొదటి పాచికను రాసుకుందాం. పై వైపున ఎన్ని చుక్కలు ఉన్నాయి, 3 1 4 5 చుక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఎడమ వైపుకు అంటే ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి.
ఇటు కుడివైపుకు 3 చుక్కలు ఉన్నాయి. ఇది మొదటి పాచిక. ఇప్పుడు రెండవ పాచికను రాసుకుందాము. పైన 5 చుక్కలు ఉన్నవి, ఎడమ వైపున 4 చుక్కలు ఉన్నవి, కుడివైపున 2 చుక్కలు ఉన్నవి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు అయితే 3కు ఎదురుగా ఉండు తలంపై ఎన్ని చుక్కలు ఉన్నాయన్నాడు. ఆటోమేటిక్గా ఇక్కడ 2, 5 అనేది కామన్గా 2 పాచికలలో వచ్చేసింది. ఓకే, సో ఈ 2, 5ను మనం పరిగణలోకి తీసుకోకుండా వాటిని క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 అనేది ఉంది. 3 చుక్కలు ఉన్నవి. మొదటి పాచికలో 3 చుక్కలు, రెండవ పాచికలో 4 చుక్కలు ఉన్నాయి. మనకేమన్నాడు ఇక్కడ 3 చుక్కలకు ఎదురుగా ఉండు చుక్కల సంఖ్య అన్నాడు. ఈ 3 చుక్కలకు ఆటోమేటిక్గా ఎన్ని చుక్కలు ఉంటాయని మనకు అర్థమైపోయింది. 4 చుక్కలు ఉంటాయని అర్థమైపోయింది. అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.